శ్రీకాకుళం జిల్లా మందస టీడీపీ నేత నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు వ్యక్తి బలయ్యాడు. ఇటీవల బైక్ ను ఆటోతో ఢీకొట్టాడు. టీడీపీ మందస టౌన్ ప్రెసిడెంట్ గార కృష్ణారావు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వెంకటరమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే న్యాయం కోసం కృష్ణారావు ఇంటికి వెళ్లి ప్రశ్నించగా దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నేత కృష్ణారావు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకుంటోంది బాధిత కుటుంబం. ఇప్పటి వరకు అయితే మాకు ఏ న్యాయము జరగలేదు. ఇప్పటి వరకు నా భర్త ఖరీదు ₹1,00,000 మాత్రమే కట్టారు. ఎటువంటి సహాయం మాకు ఇంతవరకు చేయలేదు. గాలి కృష్ణారావు అనే వ్యక్తి మా ఆయన బుద్ధి చెప్పేశాడు. నాకు న్యాయం జరగాలి. చిన్న పిల్లలు సార్, 4 months బేబీ, 2.5 పాప. వీళ్ళు పట్టుకొని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చిన్న 2 ఆవులు కట్టుకొని మంచి పోషకాహారాన్ని చేసుకుంటున్నాము. ఈరోజు అదే లేకుండా అయిపోయింది. ఈరోజు నేను చూస్తే పేషెంట్ని. నా కొడుకు జాబ్ అయితే లేదు, కూలి చేసుకొని 2 ఆవులు కట్టుకొని బతుకుతుంటాము. టౌన్కి వెళ్ళాడు. అతను ఆ గారెల కృష్ణారావు అన్నది వ్యక్తి ఆపన్న ఆపు 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 అంతంత తెచ్చి గుద్దించేసాడు. చనిపోయాడు 3 రోజుల తర్వాత. మాకు న్యాయం జరగలేదు. న్యాయానికి అని వెళ్తే మాకు న్యాయం చేయలేదు. కనీసం కూర్చొని కూడా మాట్లాడలేదు. నిలబడే మాట్లాడుతాను. ఏం చేసుకుంటారు చేసుకోండి అని. ₹1,00,000 ఇస్తాను, పట్టే పట్టండి, లేకపోతే ఏం చేసుకుంటారు చేసుకోండి అన్న. అంతే. మాకు న్యాయం చేయలేదు. చిన్నపిల్లలు, 4 నెలలు బాబు, 2 సంవత్సరాలున్నర పాప. నా కోడలకు హార్ట్ ఆపరేషన్. మేము బతకడానికి బతుకు తెరవలేదు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.